తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. తెలంగాణకు చెందిన మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు నిరాకరించినట్టు సమాచారం. అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ సహా పలువురు నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. రైట్ క్రాంతి, పాస్పోర్ట్ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, మరోసారి ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే చూసుకున్నట్లయితే మరో పరిణామం ఎదుర్కొంటూ వస్తుంది. అయితే గత ఏడాదిన్నర నుంచి కూడా కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర నుంచి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికే A1 గా కావచ్చు ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్టుగా కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే హైకోర్టుని కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఏదైతే శ్రవణ్ రావు కావచ్చు, లేదు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఇతరులు కూడా మధ్యంతర బెయిల్ ని కూడా తీసుకొని వచ్చి కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన సిట్ ముందు కూడా హాజరై, అంటే గత కొన్ని రోజుల కింద కూడా చూసుకున్న గత నెలల్లో శ్రవణ్ కూడా ఏదైతే ఒక వ్యాపారవేత్తగా, ఒక ఛానల్ అధినేతగా మాత్రం అమెరికాలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం నాకు ఎలాంటి సంబంధం లేదనుకుంటూ కూడా అమెరికాలో తలదాచుకున్నారు. తర్వాత సుప్రీం కోర్టుని ఆశ్రయించిన తర్వాత చూసుకున్నట్లయితే మధ్యంతర బెయిల్ తీసుకొని పోయిన నెలలో సిట్ ముందుకు హాజరయ్యాడు. అదే విధంగా ప్రభాకర్ కూడా, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే అక్కడే అమెరికాలో తలదాచుకుంటూ ఉన్నాడు. తనకు గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయంటూ నాకు రావడం వీలవ్వదు అంటూ కూడా దాదాపుగా ఏడాదిన్నర నుంచి అయితే రాకపోవడంతో కాంగ్రెస్ సర్కార్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో తీసుకొని అతన్ని ప్రభాకర్ రావుకి పాస్పోర్ట్ కూడా రద్దు చేయడం అయితే జరిగింది. అయితే అక్కడ అమెరికాకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.